దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని, మన ఆలోచనలను, మన హృదయంలోని భావాలను ఆయన గమనిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి చిన్న విషయం, ప్రతి చర్యకు ఆయన దృష్టి ఉంది. మనం మంచిగా ఉంటే ఆయన మనతో ఉంటాడు. కానీ మనం తప్పులు చేస్తే మన కాన్షియన్స్ లోని శాంతి పోతుంది. మన జీవితంలో సంతోషం, బాధ, విజయాలు, విఫలతలు ఇవన్నీ దేవుడి దృష్టిలో ఉన్నాయి. ఆయన మనకు మార్గదర్శకత్వం ఇస్తాడు, కానీ మనం ఆ మార్గాన్ని ఎంచుకోవడం మన చేతిలో ఉంది. దేవుడు చూస్తున్నాడు, కాబట్టి మనం మంచి పనులు చేయాలని ప్రయత్నిద్దాం. మనం చేసే ప్రతి చిన్న మంచి పని ఆయనకు సంతోషాన్ని తెస్తుంది. మనం దేవుని దృష్టిలో ఉన్నప్పుడు మనం మరింత బాధ్యతగా, మరింత ప్రేమతో జీవించాలి. ఆయన మనకు ఏ రీతిగా జీవించాలో నేర్పించారు. కావున మనం దేవుని పోలి జీవించాలి. దేవుని ఆజ్ఞలను గైకొని వాటి ద్వారా జీవితాంతం నడుచుకుంటే మనం దేవునికి దగ్గర అవుతాం.